చాలా సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ. అలానే మీకేంటంటే మెలో డ్రామా పెట్టేసి డ్రమటైజెస్ చేసేసి అలా ఏం లేదు. మనకి సినిమాలో మీకు టీజర్లో చూస్తే ఏంటంటే వాడి గురించే మీరు ఆలోచిస్తున్నారంటే నాకు ఇంకొక ఆలోచన ఏముంది చెప్పు. నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు అతనే కదా తెచ్చుకోవాలి అంటే ఇంకా అంతకు మించింది అదే. అందరికీ ఇంటి పేరు మాత్రమే నానిస్తాడు, దాన్ని నిలబెట్టి కాపాడుకొని మంచి పేరు నువ్వే తెచ్చుకోవాలి. ఇంకొకటి ఉంటుంది మేడం, అదేంటంటే ఆయన ఒక చెట్టుని చూసి అంటాడు, భూమి మంచిదే, విత్తనం మంచిదే, చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. భూమి అమ్మ, విత్తనం నాన్న, ఆ చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. రెండు మంచిదైనప్పుడు అంటే దాని దాని అది పెరిగే దాంట్లోనే చాలా గాలులు వానలు చాలా థింగ్స్ తీసుకొని పెరిగి ఉంటుంది అది, లేకపోతే అది అలా పెరగదు. అవును, ఇలా చాలా మంచి మాటలు ఉంటాయి. ఎక్కడికక్కడ ఆలోచింపచేసే పాయింట్స్ ఉన్నాయి అయితే ఉంటాయి మేడం, ఉంటాయి. ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు? ప్రమోదిని గారు, ఆఫ్ కోర్స్ ప్రమోదిని గారు, 30 years పృథ్వీ గారు, చిత్రం సీన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్య, హరీష్ ఉత్తమ్ గారు, ప్రతి క్యారెక్టర్ ఏదైనా మన ఇంటూరి వాసు గారు, అందరూ ఆల్మోస్ట్ సుపరిచిత క్యారెక్టర్స్. మీరు తెలిసి చాలా ఆలోచితంగా కాస్టింగ్ చేశారు అయితే. అవును మేడం, అవును మేడం. అంటే చెప్పే వాళ్ళకి మాత్రం ఏ ఇమేజ్ ఉండకూడదని నేను అనుకున్నాను మేడం. వాళ్ళు అన్ని క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే ఇందులో నేను రెగ్యులర్గా ఏం చేయించాను. కమెడియన్ అంటే సత్య ఉండగానే సైడ్ కిక్ లాంటి ఒక క్యారెక్టరు, ఓ 4 పంచులు వేసేసి సినిమాలో మీరు చెప్తే చాలామందికి ఇది అవునా అనుకుంటారు. కానీ వెళ్తున్న సిచ్యువేషన్లో ఏదైనా వస్తే మాటలు మీరు నవ్వాలి తప్ప కామెడీ కోసమో డ్యాన్సుల కోసమో ఫైట్ల కోసమో ఏది ఉండదండి. ఒక జర్నీ, ఒక రాఘవ అనే ఒక కుర్రాడు, వాళ్ళ నాన్న రాఘవ ఏం చేస్తుంటాడు, వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడినప్పుడు నాన్న ఎంత బాగా కొడుకు గురించి ఆలోచిస్తే కొడుకు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు. అలానే కొడుకు ఆలోచించే విధానం తప్పు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కానప్పుడు ఈ ప్రపంచంలో ఏం చెప్పినా వాడు వినడు అంతే. అలాంటప్పుడు వీళ్ళిద్దరు కలుసుకుంటే బాగుంటుంది. ఆ తండ్రి అపురూపంగా ఆ రోజు పుట్టింది నా కొడుకు మాత్రమే కాదు, తండ్రిగా నేను కూడా అని అని చెప్పడం చాలా పెద్ద డైలాగ్ అది. ఇప్పుడు మళ్ళీ ఆ కొడుకును అతను పట్టుకోవడం కోసం ఎంత తాపత్రయపడి ఎలా చేసుకున్నాడు అనే ఒక మ్యాటర్లో వెళ్ళి ఫైనల్గా ఏంటంటే ఒక తండ్రి మాట విని అడవులకి వెళ్ళిన కొడుకు కథ రామాయణం మేడం. ఇక్కడ ఒక కొడుకు మాట విని ఇంకా చాలా దూరం వెళ్ళిన తండ్రి కథ రామం రాఘం. బ్యూటిఫుల్. రామం రాఘం ఒకటే అని ఎండ్ చేశారు మీ ట్రైలర్ని కూడా. అవును మేడం, అది అవును మేడం, చాలా లవ్లీగా ఉంది ధనరాజ్. అయితే మీ చిన్న కోరిక ఏంటంటే మనం మళ్ళీ కలవాలి సినిమా రిలీజ్కి ముందే, కలిసి మీ టీంతో ఈ సినిమాలో నటించిన ప్రధాన భూమికలో ఉండే ఎవరైనా సరే తప్పకుండా మేము పలకరిస్తాం వాళ్ళని కూడా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటాం రామం రాఘమం సినిమాకి సంబంధించి. బట్ మీ స్టోరీ విని వెరీ వెరీ ఇన్స్పైర్డ్. అండ్ ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇంకా బోల్డ్ మలుపులు తిరిగి మీరే ఊహించినంత సక్సెస్ మీకు రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. అంటే మీ షోలో నేను ఒకటి అప్పీల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే మీరు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసి బాగోలేదు అని చెప్పే హక్కు మీకు ఎప్పుడు ఉంటుందంటే మీరు టికెట్ పెట్టి డబ్బులు కొన్నప్పుడు. అవును, కరెక్టే. అదే పక్కన వాళ్ళు ఎవరో సినిమా చూసి బాగాలేదని వాళ్ళ అభిప్రాయం చెప్తే అవునా బాగాలేదు కదా అని చెప్పి వెళ్ళకపోవడం అనేది మీరు ఇంకోళ్ళ మీద డిఫెండ్ అయినట్టు. కరెక్టే. అవును, మీ హక్కు ఎప్పుడు మీరు వినియోగించుకుంటారంటే మీరు తిట్టాలన్నా ఏది చేయాలన్నా మీ డబ్బులతో మీరు సినిమా కొనుక్కొని చూసినప్పుడు. ఎందుకంటే అతనికి నచ్చిన కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీలో ఉంటాం. కాబట్టి ముందు ధనరాజ్ అనేవాడు 2 years నుంచి ఏమీ చేయకుండా ఈ స్క్రిప్ట్ని నమ్ముకొని సముద్రకని గారని ఒక మహానటుని పెట్టుకొని అతన్ని కూడా ఒప్పించి, నాటే ఈజీ, ఏదో సముద్రకని గారికి డబ్బులు ఇస్తే ఒప్పేసుకోరు ఆయన. ఒక మంచి సినిమాని వీళ్ళు తీసి మాకు చూపిద్దాం అన్న కోసం తీశారు కదా. సరే, ఏదో నేను ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాను, ఆ 2 గంటలు ఒక ఎక్స్పీరియన్స్ని మందేమి రేట్లు పెంచేసేసి పెట్టేసే సినిమా కాదు. ఆ 150 రూపాయలు అందుబాటులో ఉన్న రేట్లో ఒకసారి చూద్దామని జనాలు అందరూ వస్తే నేను చెప్తున్నాను మేడం, ఇది బిగ్ ఛాలెంజ్ అంటారో లేకపోతే మీ షోలో నేను చెప్తున్నాను, మీరు కనుక ఎవరైనా ఈ సినిమా చూసి బాగోలేదు అంటే నేను ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయను మేడం. ఎందుకంటే తప్పు నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఒక 20-30 షోలు వేసి పెద్ద వాళ్ళందరూ చూపించిన తర్వాత చెప్తున్న మాట ఇది. అవును, ఇలాంటి పృథ్వీ పోలవరపు గారు, ఆరిపాక ప్రభాకర్ గారు లాంటి నిర్మాతలు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి చాలామందికి భోజనాలు పెట్టాలన్నా, శివప్రసాద్ యానాల్ గారు లాంటి వాళ్ళు మంచి కథలు రాయాలన్నా,
నాలాంటి వాడు మిగతా వాళ్ళని ర్యాక్ చేయాలన్నా ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్ళు ఈ సినిమా చూడాలి. ఎంతమందికి ఉపాధి వస్తుందో, ఎంత మంచి సినిమాలు వస్తాయో. మరి ఇలాంటి సినిమాలు 4-5 చేసిన తర్వాత మనం కూడా అమ్మో ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలే వాళ్ళు కంటెంట్ ఉన్న సినిమాలు చూసి ఇచ్చేస్తున్నారు. అవును. కానీ మోర్ దెన్ మనం ఈ సినిమా థియేటర్లో ఆడలేదా, ఓటీటీలో బాగుందే, అదో ఆ రోజు నువ్వు చూస్తుంటే ఈ గతి ఈ సినిమాకి పట్టేది కాదు. నేను వాళ్ళు మార్పు కోసం చెప్తున్నాను మేడం. వాళ్ళు ఎప్పుడు రైట్గానే ఆలోచిస్తారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూస్తే చాలామందికి స్ట్రెంత్ అవుతుందని చెప్తున్నాను. తప్పకుండా చూస్తారు మీరు, అందుకు చూసేలాగా మనం చేద్దాం. చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ ధనరాజ్. థ్యాంక్ యూ స్వప్న Thank you గారు, so థ్యాంక్ much. యూ, నైస్ ఇంటర్వ్యూ. ఎస్.